కళ్యాణాన్ని కటాక్షించే ప్రభువు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది జ్యేష్ఠ పూర్ణిమ. ఈ రోజు శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారు గుమ్మడి పండు మాదిరిగా 9 మణుగుల చందనం పూయించుకొని దర్శనమిచ్చారు. జ్యేష్ఠ పూర్ణిమ నాడు ఈ భూలోకనాథిని దర్శిస్తే దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలకు కొదవ ఉండదని విశ్వసిస్తారు. ఆ సర్వాంతర్యామిని స్మరించి నాగలి పట్టి ఎద్దుతో దుక్కు దున్నిస్తే పాడి పంటలకు లోటు ఉండదని రైతాంగం నమ్ముతుంది. అందువల్లే జ్యేష్ఠ పూర్ణిమ నుంచే రైతులు దుక్కు దున్నడం ఆరంభిస్తారు. ఇలా లోక కళ్యాణం కోరుతూ సింహాచల పుణ్యక్షేత్రంలో సోమవారం జ్యేష్ఠ పూర్ణిమ మహోత్సవాన్ని వైదికులు విశేషంగా జరిపారు. అంతరాలయంలో శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారికి సోమవారంతో 9 మణుగుల చందనం పూశారు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి కళ్యాణం ఉభయ దేవేరులతో గోవిందరాజస్వామి వార్లకు విశేష అభిషేకాలు జరిపారు. వాసుదేవుడు, శ్రీ మహావిష్ణువు, మధుసూదనుడు, త్రివిక్రముడు, వామనుడిని ఆవాహన చేశారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో పంచకలశ స్వపన తిరుమంజనం జరిపారు. స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు వారి సారథ్యంలో ప్రధానార్చకులు కర్రి సీతారామాచార్యుల వారు వైదికులతో ఈ మహోత్సవాన్ని దివ్యంగా జరిపించారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జల్లేపల్లి వెంకటరావు భక్తులు దర్శించారు. అనంతరం సింహాచలం గోశాలలో విత్తనాలు నాటి దుక్కు దున్నే కార్యక్రమానికి ఈవో శ్రీకారం చుట్టారు. రైతుల కృషితో ఆనందంగా లాభసాటిగా పంటలు సస్యశ్యామలం కావాలని ఆకాంక్షించారు.